90 రోజులు, కేవలం 90 రోజులు. నా ఈ యూట్యూబ్ జర్నీలో నేను తీసుకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ థార్ రాక్స్. అయితే నేను నిజంగానే థార్ రాక్స్ ని కొనగలిగానా లేదా అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, నేను తీసుకున్న ఈ థార్ రాక్స్ ఛాలెంజ్ 90 డేస్ చాలా పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి. ఈ 90 డేస్ లో ఏం జరిగింది ఇప్పుడు పూర్తిగా చెప్తాను వినండి. నేను ఎప్పుడైతే ఈ బర్మా ఫుడ్ జంక్షన్ అనేది స్టార్ట్ చేశానో నా ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ అందరూ కూడా చాలా నవ్వుకున్నారు అనమాట. అసలు ఇది రన్ చేయగలవా అని. ఒక్కొక్కసారి కస్టమర్స్ వచ్చేవారు కాదు, ఒక్కొక్కసారి ప్రాఫిట్ కూడా ఉండేది కాదు. కానీ నా డ్రీమ్ మాత్రం చాలా పెద్దది. యూట్యూబ్ లో లాంగ్ వీడియోస్ కూడా వ్యూస్ వచ్చేవి కాదు. షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే అంత డబ్బులు కూడా జనరేట్ చేసేవాడిని కాదు. అప్పుడే నేను తీసుకున్నాను 90 డేస్ థార్ రాక్స్ ఛాలెంజ్. నేను తీసుకున్న ఈ థార్ రాక్స్ ఛాలెంజ్ కి రూల్స్ కూడా పెట్టుకున్నాను. అందులో రూల్ నెంబర్ 1 వచ్చేసి డైలీ మా మెన్యూలోని కొత్త ఐటమ్ అయితే యాడ్ చేసేవాడిని అనమాట. ప్రతి కస్టమర్ ని కూడా ఫ్యామిలీలా ట్రీట్ చేసేవాడిని. అండ్ 90 డేస్ లో సేల్స్ ని డబుల్ చేద్దాం అనుకున్నా. అండ్ ఫ్రెండ్స్, రూల్స్ పెట్టడం ఈజీ ఏమో కానీ దాన్ని పాటించడం చాలా కష్టమైంది మాకు. అండ్ దీని వచ్చేసి నా తమ్ముడు మురళి నా ఈ 90 డేస్ థార్ రాక్స్ ఛాలెంజ్ లో నాతో పాటు చాలా కష్టపడ్డాడు అనమాట. నీకు గుర్తుందా లాస్ట్ టైం కస్టమర్ నూడిల్స్ చెప్తే మనం వండితే పెనం కాలిపోయింది మొత్తం అంతా. ఆ రోజు ఫ్రెండ్స్ కస్టమర్ చెప్పేయబడి అనమాట. ఈడు మాడిచిన నూడిల్స్ ని చూసి నువ్వు పక్కెళ్ళి నేనే వండుకుంటాను అంత. కానీ నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఒక చిన్న బాబు వచ్చి రామన్ టేస్ట్ చేసి మన షాప్ లోని చాలా బాగుందన్యా, నేను మళ్ళీ రేపు వస్తానని చెప్పాడు. ఆ ఒక్క మాట మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది. అప్పుడే అర్థమైందండి, బిజినెస్ అంటే డబ్బులు సంపాదించడమే కాదు, మనసును కూడా గెలుచుకోవడం అని. 90 డేస్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ రిజల్ట్స్ మన బర్మా ఫుడ్ జంక్షన్ సేల్స్ డబుల్ అయ్యాయి. అలాగే మన కస్టమర్స్ కూడా ట్రిపుల్ అయ్యారు. అంటే మన థార్ రాక్స్ కొనేసినట్టేనా? థార్ రాక్స్ అయితే కొనలేదు, కానీ ఈ థార్ రాక్స్ 90 డేస్ ఛాలెంజ్ వల్ల మనం చాలా నేర్చుకున్నాం, అలాగే మనసులను గెలుచుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ అయితే అంత ఈజీగా ఏం సాగలేదు. కానీ మా ఈ జర్నీలో మేము చూపించింది ఏంటంటే కష్టపడి నిజాయితీగా ఉంటే చిన్న కళలు కూడా పెద్దగా మారుతాయి. అండ్ సక్సెస్ అంటే డబ్బులు, కారు మాత్రమే కాదండి, గౌరవం, ప్రేమ, మనుషుల మధ్య ట్రస్ట్, ఇదే అసలైన సక్సెస్. మన బర్మా ఫుడ్ జంక్షన్ ప్రయాణం నాకేం నేర్పించిందంటే లవ్ ప్లస్ హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. మరిన్ని ఛాలెంజెస్ అలాగే మరిన్ని రెసిపీస్ తో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే కిందనే ఉన్న రెడ్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ ని గుద్దేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మీరు కూడా మీ లైఫ్స్ లోని టార్గెట్ పెట్టుకోండి గోల్స్ రీచ్ అవడానికి. నేను మీ మిడిల్ క్లాస్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, బాయ్.